క్లుప్తంగా. ముందుగా నాతోటి సోదరులు నమస్కారం అండి. ఈరోజు 73వ సంచార విముక్తుల స్వతంత్ర దినం జరుపుకున్నాక చాలా ఆనందం అండి. మనకు అట్లానే సంచారదారుల సంఘం ఏర్పడి కూడా 9 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. అంతకుముందు చాలా వరకు కూడా ఈ సంచారదారుల గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. అక్కడక్కడ ఉన్నా వాళ్ళ స్వార్థంతో ఉన్నారు తప్ప ఈ జాతులు ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళని ఏకదానికి తీసుకురావాలనే భావన ఎవరిలో లేరు. అలాంటి టైంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో సంచార జాతులకు కూడా గుర్తింపు కావాలని చెప్పేసి గట్టిగా పట్టుబట్టేసి ప్రతి నియోజకవర్గం తిరిగేసి ఏ జిల్లాలో ఏ కులాల్లో ఉన్నారని చెప్పేసి మొత్తం రాష్ట్రం కళ్ళ తిరిగి మనం కూడా ఒక సంఘం పెట్టుకోవాలని ఎంతో గొప్ప ఆలోచనతో ఈరోజు సంఘం మాదిరి సంచార జాతం అని చెప్పేసి చెప్పుకుంటున్నామంటే దానికి ఆ గింజ పెట్టింది పెన్న వీరన్న, ఇవాళ మహా వృక్షం చేసింది పెన్న వీరన్న. చాలా మంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. కానీ ఎవరు ఇవాళ వారి జాతి చెప్పుకోవాలని సిగ్గుపడుతున్నారు, నా జాతి చెప్పుకొని సిగ్గుపడుతున్నారు. కానీ అన్నిటికీ తెగించి బెదిరింపులు వచ్చిన ఎన్నో రకాలుగా రత్నాలు పెట్టినా దేనికి భయపడకుండా పెద్ద డబ్బున్నారు కాదు, వ్యాపారులు కాదు, సాధారణమైన వ్యక్తి. ఎందుకంటే లోటస్ హైదరాబాద్ లోటస్ లో అక్కడ కంపెనీ వేసేదానికి కూడా నేను పెద్ద వీళ్ళతో నడిచాను కాబట్టి దగ్గర ఉండి చూశాను. రెక్కాంటే డొక్కంటే పరిస్థితిలో ఉండి కూడా బాధ్యతలు వదిలిపెట్టి కూడా నిజమైన దేశ సంచారాన్ని చేసి రాష్ట్రం మొత్తం సంచారం చేసిన మన సంచార జాతుల నాయకుడు పెద్ద వీరన్న. కానీ ఈరోజు కొంతమంది స్వార్థం కోసం మనలో మనం పూర్తి చేస్తున్నాం. దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఎవరి జెండా వాడు ఉంటుంది, మన ఎన్నెన్నో మాత్రం సంచార జాతి ఏదైనానే. ఎవరైనా చెప్పారు ఈ జాతి ఏంటంటే అది సంచార జాతిని దేశంలో చెప్పండి. ఇవాళ మనమేమో ఎవరి దగ్గర బాధ్యతత్వం లేదు. మన ఇవాళ ఈ శైలిలో వచ్చే ఇవాళ మాట్లాడుకున్నామంటే ఈ దేశం మనకి ఇచ్చిన స్వేచ్ఛ, మనకి ఇచ్చిన విముక్తి. ఈ దేశ పౌరుడిగా మనం ఏదైనా మాట్లాడదు. కానీ కష్టపడుతున్నాడు వీరన్న, ముందుకు వెళ్తున్నాడు. మనం అందరం ఆయన సహకారం చేస్తేనే అతను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాడు. కొంతమంది స్వార్థంతో లేనిపోయి రాగలుగుతున్నారు. దయచేసి ఆయన నమ్మకండి. రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చే దరిదాపుగా 70 సంవత్సరాలు వస్తుంది. కానీ ఈ సంచార జాతుల జీవనస్తులు ఎవరున్నాయంటే ఈ సంచార జాతుల జీవనస్తులు అంటే మీ అందరికీ కూడా తెలుసు. సార్ పెద్దవారు మేము చూపెడతాము. ఎక్కడన్నా మనం చేతులతో ఊళ్ళ మీద సంచరిస్తున్నాం. ఒక బొమ్మలాటమో ఏదో రకరకాల మందుల వ్యాపారం చేసుకొని మనం ఎక్కడ ఉంటాం, ఊరి చివరిలో గూడాలు వేస్తూ ఉంటాం. ఆ గూడాల పక్కన ఒక మటలు కలిగిన, ఒక మానవం కలిగిన, ఒక దోపిడీ కలిగిన, ఇలాంటి ఏ కలిగిన ముందు డిపార్ట్మెంట్ వచ్చేది మన పురుషుల దగ్గరికి వస్తున్నారు. దయచేసి పెద్దవాళ్ళకి దృష్టి పెడతాం. మీరు ఈ భారతదేశ పౌరులుగా మేము అడుగుతున్నాము. మాకు ప్రభుత్వమే ఒక ఐడి కార్డు ఇవ్వాలి, ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. మా నాయకులు లేనప్పుడు, మా దగ్గర లేనప్పుడు మేము కూడా మేము సంచార జీవులము, మేము వృద్ధి చేస్తున్న వాళ్ళని ఆ ఐడి కార్డు వచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు ఐడి కార్డు గుర్తింపు ఇవ్వాలి. అలానే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో రకరకాల మాటలు చెప్పారు. వాళ్ళు మన ఓట్లు తగ్గుకునేంత వరకే మనం వాళ్ళ నాయకులు అంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పాటిస్తాం. కానీ ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ధృవతార
2019 ఎలక్షన్ల ముందు మన ఏళ్ళు 3 గంటలుగా తీసి బీసీలో మీటింగ్ పెట్టిన బీసీ కల్చర్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ నేను వెళ్ళాను. మా ముస్లింలో ఉన్న సమస్యలు కూడా దరిదాపు మా ముస్లింలో 14 చేతుల్లో ఉన్న సంచారులుగా అయ్యా మా పరిస్థితులు బాగాలని చెప్పేసి నేను మా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఎంత ఆయన చెప్పి ఆయనతో పాటు స్టేజ్ దగ్గరికి వెళ్ళి మేము కూడా మెమోరీ ఇచ్చినప్పుడు జగన్ మాట్లాడు రిజర్వేషన్ అంటే నా చేతిలో లేదు, కానీ మీకు హిందూ సంచారాలు కానీ ముస్లిం సంచారాలు కానీ దేశం గౌరవించిన మీకు గౌరవం తీసుకొస్తాను. నేను అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే మీకు కార్పొరేషన్ చేసి డైరెక్టర్ చేస్తాను, చైర్మన్ చేస్తాను అన్న మాట ఇచ్చాను. మాటను తట్టుకొని ఏకైక నాయకుడు జగన్. నిన్న కాక మన రాష్ట్రంలోకి వచ్చారు, ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. ఒక్కటన్నా చేస్తున్నారా? గట్టిగా మాట్లాడితే ఎదుగుతాయి. ఎదుగుని మేము ఎదుగుతాయినా నా మీద దాని ప్రభావిగా టీడీపీ ఉండాలి. ఒక పక్కన వచ్చారు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ పక్కన వెళ్ళడం సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి 12 ఎకరాల వివాదంలో ఎవరికి ఎన్ని గెలని నా కాలు వచ్చారు, అయినా పడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ చేస్తూ మాజీ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా పెద్దలు ప్రసాద్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నేను మాట్లాడాలని చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడేవారికి ఒక్కటి మాట్లాడుకోవద్దండి. పరుగు పాటిన వర్గాల నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి నిరంతరం పేదవాళ్ళతో పోరాడే కుటుంబం ఉందంటే వైఎస్ఆర్ కుటుంబం. మనం బాగుపడాలన్నా రాజకీయంగా మనం ఎదగాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం రాబోయే రోజుల్లో మన ప్రాణం పోయేవాళ్ళు జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటే మనం వస్తే మన పిల్లలు బాగుపడతారు. తెగింపు సిద్ధంగా ఉండాలి. జై సంజయ్ జై జై సంజయ్ ప్రతి సంజయ్ అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గారు బయటికి వెళ్ళవలసినటువంటి కరోనా కారణంగా చాలా దగ్గర కాకుండా రైతు మన దగ్గరికి వచ్చి ఆయన ఇబ్బంది పెట్టాం. కాబట్టి వారు కూడా సంచార జాతుల గురించి అన్ని విషయాలు తెలుసు, కొన్ని అంశాలు కూడా వివరించడం జరిగింది. రానున్న కాలంలో